బంగారాన్ని తాకట్టు పెట్టుకునే దశ నుండి మనం పక్క దేశాలకు అప్పులు ఇచ్చే స్థితి దాకా వెళ్ళి ఆ తర్వాత దేశంలో కోట్లకి కోట్లు లక్షల కోట్ల రూపాయల మౌలిక వస్తువులకి కల్పించేదాకా అలాగే 85 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇచ్చేదాకా అలాగే నరేగా స్కీమ్ కింద డబ్బులు నేరుగా అకౌంట్లలో వేసేదాకా అలాగే కరోనా లాంటి దాన్ని తట్టుకోగలిగి మరింత రూపాయి సంపాదించుకునేలాగా ముందుకు వెళ్ళినటువంటి ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ సొంతం. ఇప్పుడు తాజాగా గత 75 ఏళ్లలో సాధించలేనిది ఇప్పుడు మేము సాధించాం అని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పుడు భారతీయుడి తలసరి ఆదాయం $2,730. ఇది ఓ 5 ఏళ్ల క్రితంతో పోల్చుకుంటే 2000 పెరిగింది. ఇది మేము సాధించినటువంటి అద్భుతం. అంటే తలసరి ఆదాయం భారీగా మార్పు తేగలిగాం అని చెప్తున్నారు నిర్మలా సీతారామన్.